జిల్లాలో ఉన్నప్పుడు నన్ను చాలామంది మాకు బీచ్ లేదు, అదే సముద్రం లేదు, మీ ఊరు వెళ్ళినప్పుడు సముద్రం చూపించమన్నారు. అందుకే నేను ఇప్పుడు ఉందని చూడండి, సముద్రం అనమాట ఇదంతానే. చూడండి, మీకు కనపడే సముద్రం వచ్చేసి ఫుల్ కిరటాలతో ఉంది చూసారా. చూడండి ఎలా వస్తుందో వాటర్ అంతానే. ఫుల్ సముద్రం అనమాట, అది చాలా హెవీగా ఉంటుంది అనమాట ఈ సముద్రం. చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుంది, అది మొత్తం అంతా మీకు కనపడి తెల్లగా ఉంది కదా, అది అంతా కిరటాలన్నమాట. అది వెనక నుంచి వేవ్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లోని. అది చూసారు ఎలా వస్తుందో కిరటాలు అంతానే. మీరు చూడండి సముద్రం ఎలా ఉందో మా సైడు. మొత్తం మన భూమి మీద 70% ఇంకా సముద్రం ఉంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో మొత్తం అంతానే బ్లూ. ఈ సముద్రంలో చాలా చేపలు ఉంటాయి అన్నమాట, రకరకాల చేపలు ఉంటాయి. పేర్లు చెప్పాలంటే మనం కొన్ని చెప్తాం కానీ మనకు అంత ఐడియా ఉంటుంది అనమాట. చేపలు మాత్రం చాలా రకరకాల చేపలు ఉంటాయి అన్నమాట. తాబేలు కూడా ఉంటాయి. ఒక్కోసారి తాబేళ్ళు ఒడ్డుకు వచ్చి గుడ్లు కూడా పెట్టి వెళ్తుంటాయి. ఒకసారి పీతలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పీతలు. అవి మన ఒడ్డుకు వస్తాయి అన్నమాట. ఒడ్డుకు వచ్చి అక్కడ ఇసుకొని చూసారా, ఇసుకలో ఓల్స్ ఎట్టుకుని అందులో ఉంటాయి అనమాట. అందులో గుడ్లు పెడుతుంటాయి, అటు ఇటు తిరుగుతుంటాయి అనమాట. అంటే మన బీచ్కి వస్తే డైరెక్ట్గా కనపడుతుంటాయి. ఒక్కోసారి ఆల చెప్పలు అంటారు అనమాట. ఆల చెప్పలు, శంఖాలు ఇవన్నీ ఒడ్డు కొట్టుకుని వస్తుంటాయి అనమాట. ఇంకా అక్కడ మట్టి కనపడుతుంది చూసారు మీకు, ఆ మట్టిలో అలా అక్కడక్కడ ఉంటాయి అనమాట. చాలామంది ఏరుకుని ఇంటికి కూడా పట్టుకెళ్తారు అనమాట. కానీ సముద్రం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట సముద్రం. ఇక్కడ నేను వచ్చేసి మధ్యాహ్నం వచ్చాను కాబట్టి మీకు అలా ఉంది, కానీ అదే ఈవినింగ్ కనుక వస్తే కనుక ఇక్కడ చాలామంది ఉంటారు అనమాట. ఇంకో మీకు ఇక్కడ కనపడి పడవ ఉంది కదా, ఈ పడవలోనే వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతారనమాట. ఇంకా రౌండ్ కొని చూసారా, అది ఏటం కొన్నారు, దానికి ఇంజిన్ పెడతారనమాట. ఆ ఇంజిన్ పెట్టి అది అందరూ డీజిల్ స్టార్ట్ చేస్తే అది చక్రంలో తిరిగి ఈ బోట్ వెళ్తుంది అనమాట. ఇంకా మీకు బాక్స్లో కనపడుతుంది కదా, వీళ్ళు వలలో పట్టి చేపలు ఉంటాయి కదా, ఆ చేపలన్నీ వాళ్ళ బాక్స్లో పెడతారు. ఇంకా 2 బాక్సులు ఉన్నాయి చూసారా, ఆ బాక్స్లో పెట్టుకుంటారు అన్నమాట చేపలన్నీ. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పడిరు అనమాట. ఆ బాక్స్ నుండి బయట తెస్తారనమాట. ఇందులో చూసారా ఇక్కడ అలాగా ఈ ప్లేస్లో వల పెడతారనమాట. ఈ చేపలు పట్టడానికి వలలో కర్రలు తాళ్ళు అన్నీ పెడతారు, ఇక్కడే నిలబెడతారనమాట. ఈ సముద్రం అనేది మనకి వాటర్ ఎలా ఉంటుందంటే సాల్ట్ అనమాట. మనకి ఉప్పు ఉంది కదా ఇంట్లో, కల్లుప్పు కదా, ఎంత ఇక్కడే తయారవుద్ది అనమాట అంతనే సాల్ట్. ఇక్కడ చూసారా పీతలు అనమాట. ఇవి వచ్చేసి మందపీతలు అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చారనమాట వాళ్ళ సముద్రం. కరెక్ట్గా వీళ్ళు వేటకి వెళ్తారనమాట. ఎప్పుడు వెళ్తారు అనుకున్నాం, ప్రతిరోజు తెల్లారగట్లు 1 గంటకి వెళ్తారనమాట వేటకి. ఇంకా కనపడేది మా గంట అనమాట. ఇంకా ఇవి చూసారా, ఇవి చేపలు అనమాట. కొనుక్కుని వీళ్ళు ఆటోలో పట్టిపోతున్నారు అనమాట ఐసేసి. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాను చేపలు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు ఉంటారంటే ఇసుక చూసారా, ఇసుక వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది అనమాట. గొరుగుండి మెత్తగా ఉంటుంది. ఇసుకలో అంతా సాల్ట్ అనమాట. అది టేస్ట్ చేస్తే అది కొంచెం ఉప్పుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే సముద్రం అంటే సాల్ట్ కాబట్టి మనకి ఫుల్గాని. ఇసుక మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. ఇసుక తవ్వున ఆటోమేటిక్గా అది కిరటాలు ముందుకు వచ్చి అది మూసిపోద్ది అనమాట సముద్రం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఈవినింగ్ పూటలు చూస్తే చాలామంది వస్తుంటారు అనమాట బీచ్కి. ప్రతిరోజు వస్తుంటారు అనమాట. ఇంకా వీకెండ్ అయితే ఇంకా ఫుల్ జనం ఉంటారు అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా జనం ఉంటారు. ఒక తీర్థంలో ఉన్నట్టు ఉంటారు అనమాట జనం. సముద్రం అంత బాగుంటుంది అనమాట సముద్రం. చూడండి కిరటాలన్నీ ఎలా ముందుకు వస్తున్నాయో. ఇంకా వాళ్ళు బోట్లోనే చూసారు, ఎన్ని వాళ్ళ బోట్లు అనమాట. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు 1 గంటకి వెళ్తారు అనమాట. తెల్లగారు 1 గంటకి వెళ్ళి ఉదయాన్నే 10:30, 11 గంటలకి ఆ బోట్లతో బయటకు వస్తారు. బయటకు వచ్చి అవి అక్కడ నేను ఇంకా అక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. ఆ మార్కెట్లో వాళ్ళు కింద వేసినప్పుడు పాట జరుగుతుంది అనమాట. పాట జరిగినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అందులో ఎవరో ఒకరు పాడుకుంటారు అనమాట. ఎవరైతే ఏ రేటుకి అయితే పాడుకుంటారో వాళ్ళకి ఆ కొట్ట ఏదైతే ఉందో అది తీసుకుంటారు అనమాట. ఆ చేపలే మనం మార్కెట్లోకి వచ్చి అమ్ముతారనమాట కొంతమంది. చూసారా, ఒక్కోసారి కొంతమంది మార్కెట్లో అమ్ముతారు, మరి కొంతమంది మా ఆటోలు వచ్చేసి మనకి రోడ్ల మీద బరకలేసి అమ్ముతుంటారు అనమాట. ఆ చేపలన్నీ ఇక్కడే కొంటారు అనమాట. అది 11 గంటలకి 10:30 నుంచి 11 గంటలకి మార్కెట్ జరుగుతుంది అనమాట. అది ఇక్కడే కాదు, ఏ జిల్లాను ఏ డిస్ట్రిక్ట్ ప్రతి సౌతుంది అలాగే ఉంటుంది అనమాట మనకి. చూడండి సముద్రం ఎంత అలాగ వస్తుందో కిరటాలో. మీరు నెక్స్ట్ చూడండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వల అక్కడ కనపడే వలను చూసారా, ఆ వలనంతా వాళ్ళు రెడీ చేస్తుంటారు అనమాట. ఆ వల పట్టుకునే వాళ్ళంతానే 1 గంటకి వెళ్ళి వాళ్ళు చేపలు పడతారన్నమాట. వల వేసి ఉదయం 5 గంటలకల్లా మళ్ళీ వల వెనక తీసుకుంటారు అన్నమాట. తీసుకుని 11 గంటలకి వాళ్ళు ఒడ్డుకు వస్తారనమాట. ఇంకా మీ దగ్గరికి వెళ్ళి ఉందని చూడండి. ఇంకా వల చూడండి ఎలా ఉందో మొత్తం. ఈ వలలో అన్ని రకాల చేపలు పడతాయి, పీతలు పడతాయి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకసారి పీతలు పడినప్పుడు పీతలు కానీ కొన్ని వాటికి ముళ్ళు కూడా ఉంటాయని దానివల్ల వలల కాడ అక్కడ దారాల్లో ఉన్నాయి అవి సిరిగిపోతాయి అనమాట. వీళ్ళు మళ్ళీ రిపేర్ చేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి వీళ్ళు రిపేర్ చేసుకుంటారు అనమాట. అంటే కుట్టడం చేస్తుంటారు. అదనమాట సముద్రం. నెక్స్ట్ మీకు కనపడుతుంది చూసారా, దూరం నుంచి ఒక పడవ వస్తుంది అనమాట. ఇంకా టైం ఎంత అయింది అనుకుంటారు, 11:12 అయింది. కొంతమంది లేట్గా వస్తున్నారు చూసారా ఆ పడవ ఒడ్డుకు వస్తుంది అనమాట. ఆ ఒడ్డుకి ఎలా వస్తుందో మీకు చూడండి. పడవ నేను మీకు వీడియోలో ఉంటుంది అనమాట. ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత వాళ్ళు అది
బయటికి ఎలా అయితే మోసుకుని తీసుకొస్తారో ఆ పడవని, ఆ పడవలో చేపలు కూడా ఎలా తెస్తారో మీకు చూడండి. తీసుకొచ్చి వాళ్ళు అక్కడ మార్కెట్లో పెడతారనమాట చేపలు. అవి చాలామంది కొనుక్కుంటారు పాటలు. నాకు తెలిసి బీచ్ దగ్గరికి వస్తే కనుక చేపలు చాలా తక్కువకి వస్తాయి అనమాట. ఒక కుట్ట కింద ఉంటుంది అనమాట చేపలు. అంటే అందులో మిక్స్డ్ ఉంటాయి అనమాట చేపలు. అన్ని రకాల చేపలు ఉంటాయి, ఒకటే రకం ఉండాలని ఉండదు, అన్ని రకాలు ఉంటాయి అనమాట. పీతలు ఉండొచ్చు, రొయ్యలు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, ఇన్ని రకరకాలు ఉంటాయి అనమాట చేపలు. చూసాను బోర్డు ఎలా వస్తుందో, ఆ బోర్డు చూసి వెనకాల నిలబడ్డారు కదా, అది ఏంటంటే అది ఇంజిన్ అనమాట. ఎందాక చూపించాను కదా, ఆ ఇంజిన్ ఎట్టుకుని అటు ఇటు ఊపుతుంటే కింద నా చక్కెర ఉంటుంది అనమాట రౌండ్గా ఫ్యాన్ లాగా. దాని ద్వారానే అది బోటు కదులుతుంది అనమాట. చూడండి వాళ్ళు ఎలా లాగుతున్నారు చూడండి బోటు. ఇంకా సముద్రం కిరటాలు వస్తున్నాయని రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడైతే పెద్ద కిరటం వచ్చిందో ఆటోమేటిక్గా బోటుని తేలుతూ అటువంటి బోటు ముందుకు వస్తుంది చూడండి. అది చూసారా వాళ్ళు తేలుతారు చూసారా. అంటే బోట్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కదలదు అనమాట. కొంచెం వాటర్ ఎఫెక్ట్ అనేది కింద తగిలితే ఆ బోట్ కొంచెం తేలి కొంచెం ముందుకు వస్తుంది అనమాట. వాళ్ళు చూస్తున్నాను నన్ను ఏంటి ఇలా వీడియో తీస్తున్నారని, కానీ వాళ్ళు తెలుసు మనం యూట్యూబర్ అని అనమాట. అది వచ్చేసరి ఎలా లాగుతున్నారు వాళ్ళు. అందులో ఇప్పుడు వేటకు వచ్చారనమాట బయటికి, టైం వచ్చి పండారు. చూడండి ఎలా లాగుతున్నారు చూడండి మొత్తం. అంటే బోటు అనేది చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నేను ఇంతలా కష్టపడి మీ గురించి చేస్తున్నాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్కి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, ఒక లైక్ కూడా వేసుకున్నాను అనమాట. మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు చాలా మంచి వీడియోలు పెడతాను అనమాట. నెక్స్ట్ అలా ఉంది కొద్ది వీడియోలు బాగుంటూనే ఉంటాయి అనమాట. మీరు నాకు అదొకటి చెయ్యండి చాలు. చూడండి వీళ్ళ బోట్ ఎలా అవుతుందో చూడండి. అదో ఈ సముద్రం అనేది మనకి చాలామంది ఏంటంటే మనకి చెరువులో చేపల కంటే ఈ సముద్రం చేపలు బాగుంటాయని చెప్తారు అన్నమాట. ఎందుకంటే అది వెళ్తాయి అనమాట. ఇది అంతలా బాగుంటుంది అనమాట. మనకి కొల్లుప్పు మన వాడి ఇంట్లో ఉండే ఉప్పు అంతా ఇక్కడ తయారవుద్ది అనమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఉప్పు కూడా ఎలా తయారవుద్ది, ఆ వాటర్ ఎలా వెళ్తుంది, అందులో ఎలా ఫిల్టర్ అవుద్ది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇంకా ఇంజిన్ చూడండి, మన ఆ పడవ పెట్టి ఇంజిన్ ఇది అనమాట. ఇంకా అలా రాడ్ ఉండి మెస్ ఉండి ఇంకా అక్కడ చక్రంలో చూసారా, ఆ చక్రం తిరుగుతుంది అనమాట. ఆ చక్రం తిరగడంలోని అక్కడ బోట్ అనేది ముందుకు కదులుతుంది అనమాట. ఒకప్పుడైతే పెద్ద తేరాలు కట్టేవారు, గాలికి వెళ్ళిన బోట్లు. అవి ఇప్పుడు కట్టరనమాట, ఎందుకంటే అంత మారింది కదా. ఇంకా మీకు కనపడే పాకలు ఉన్నాయి కదా, ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పాక ఉంటుంది అనమాట. వీళ్ళ బోట్లు కూడా తెచ్చుకుని వీళ్ళ వలలు కానీ, వీళ్ళ బరకాలు కానీ, వీళ్ళ కర్రలు కానీ, వీళ్ళ తాళ్ళు కానీ మొత్తం వీళ్ళ సమస్తం అంతా ఆ పాకలో పెట్టుకుంటారనమాట. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు ఏమో వల్ల కాడ బొక్కలు కడ పడితే ఆ బొక్కలు కుట్టడానికి అక్కడ కూర్చుంటారనమాట. ఇంకా మీకు కనపడేది ఉంది చూసారా, ఈ బిల్డింగ్ దగ్గర అనమాట మార్కెట్ జరుగుతుంది. ఇంకా ఆటోలు కూడా రెడీగా ఉన్నాయి చూడండి. చాలామంది అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే అనమాట చేపలు కొనుక్కుంటారు. కొంతమంది చేపలు కొనుక్కుని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఆ చేపలు కొనుక్కుని గిన్నెలో వేసుకుని ఏదో ఒక మార్కెట్ దగ్గర లేదంటే ఏదో ఒక రోడ్డు మీద వాళ్ళు బరకాలు వేసి అమ్ముతుంటారు అన్నమాట చేపలు. ఆ చేపలు కూడా మళ్ళీ పాడైపోతున్న ఐస్లో పెడతారు. ఇంక ఇది చూసారా, మనకు వచ్చే పీత చూసారా, రెడ్ కలర్ ఉంది. దీన్ని రెడ్ కలర్ మందపేట అంటారు అనమాట. ఇది చాలా బాగుంటుంది పీత. ఇక్కడ కొట్ట అనమాట. ఈ కొట్ట అలా కొనేసారు అనమాట. ఈ కొట్ట వచ్చేసి రేట్ ఎంత అనుకుంటున్నారు, కొట్ట వచ్చి 400 అనమాట రేట్. ఇది అంతే, ఇదే 400 అనుకుంటారు కానీ అసలు అక్కడ రేట్ అంతే అనమాట. అక్కడికి వచ్చి కొంటే అదే రేటు. చూడండి పీతలు మాత్రం చాలా పెద్దవి అనమాట. ఈ పీతలు మీకు ఎలా కనపడుతుంది కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా చూసిన పీత కొన్ని కదులుతుంది అనమాట, బతికే ఉన్నాయి, ఫ్రెష్ అనమాట. మనకి ఇవే ఫ్రెష్. వీళ్ళ కొనుక్కుని ఐస్ బాక్స్లో వేసుకుని 2-3 రోజులు 4 రోజులు కుదిరితే 1 రోజులకి అమ్మేస్తుంటారు అనమాట ఈ పీతలు. కానీ మనకు ఒరిజినల్గా తినాలంటే మన ఇక్కడికి వచ్చి మనకు కొనుక్కుంటే కనుక మనకు ఒరిజినల్గా అవి బతికిన పీతలు మన ఇంటికి ఎదుగుని మనం తినచ్చు అనమాట. నేను వచ్చేసి ఈరోజు మార్కెట్కి ఈరోజు సముద్రంకి లేట్కి వెళ్ళిన వల్ల మీకు అది